ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఎన్నికల సంఘం భారీ ఝలకిచ్చింది. వాలంటీర్లకు ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నగదును వాలంటీర్లతో పంపిణీ చేయించొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఝలకిచ్చింది. వాలంటీర్లతో నగదును పంపిణీ చేయించొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? ఇది అవసరమైన చర్య. ఎందుకంటే ఇంకా ఇలాంటప్పుడైనా మన దేశంలో డెమోక్రసీలో మనం ఉన్నాము అని ఒకటి మనకి ఒక ధైర్యమును ఒక సంతోషము కలిగే విషయాలు ఎట్లాంటి. అయితే జగన్మోహన్ రెడ్డి అసలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు తన సొంత పనులకి. ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవడం అంటే ఏంటి? ఆయన పార్టీని గెలిపించుకోవటం, ఆయనే సీఎం అవ్వడం అంటే అదేంటి? సొంత పని. అధికారానికి సంబంధించిన పని కాదు అది, ప్రజలకు సంబంధించిన పని కాదు, అధికార యంత్రాంగానికి సంబంధించిన పని కాదు. కానీ ఎందుకు చేస్తున్నాడు అట్లా అంటే తను బతికున్నంతకాలం తనే సీఎంని అనుకునేంత లెవెల్లో ఊహించేసుకుని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అది ఒక నిఘా వ్యవస్థలాగా. ఇక్కడ మనము పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఇప్పుడు భూమి ఆకాశం ఏకమవుతుంది తెలంగాణలో. అసలు అక్కడ చూస్తే ప్రతి వాలంటీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టే లెక్క. అక్కడ వాడికి ఒక 50 ఇళ్ళు ఇస్తున్నారు. 50 ఇళ్ళేనా? ఒక వాలంటీర్కి ఒక 50 ఇళ్ళు. ఈ 50 ఇళ్ళకి వీడు గూఢచర్యం చేస్తున్నారంటారా? చర్యం చేస్తున్నాడు 50 ఇళ్ళ మీద. 50 ఇళ్లల్లో ఈ ఇంట్లో ఉండని వాళ్ళు ఎవరు, ఉండేవాళ్ళు ఎవరు, వెళ్ళి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఎవరు, అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఈ అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళిన వాళ్ళ ఈ ఓట్లు తీసేయించడం ఎట్లా? అసలు ఇంతకుముందు అమెరికా వెళ్తే అంటే చచ్చిపోతే తప్పితే ఓట్లు తీసేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు వాడు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ వెనక్కి రాడా? అలా వెళ్ళిన ఓట్లు కూడా తీసేయించారు. వీళ్ళేమో ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి కొత్త ఓట్లు చేర్పిస్తున్నారు. నియోజకవర్గానికి 30,000 ఓట్లు చేర్చారు దొంగ ఓట్లని తెలిసింది కదా. కానీ ఈ ఓటు మనకు పడదేమో అంటే గనక వాడు ఏదో ఫారిన్ చదువుకోవడానికి వెళ్తే కూడా వాడి ఓటు కూడా పీకిచ్చేసేటట్లు చేశారు. ఇప్పుడు కొత్త కోడళ్ళ ఓట్లు చేర్చట్లేదు, కానీ పెళ్ళై వెళ్ళిపోయిన అమ్మాయిల ఓట్లు తీసేస్తున్నారు. ఇప్పుడు తీస్తే కోడలి ఓటు చేర్చి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన కూతురు ఓటు తీసేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. అంటే ఇది ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఈ గూఢచారుల వల్ల తెలుస్తున్నాయి. అయితే ఇలా ఈ వ్యవస్థని తను వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టారు ప్రతిపక్షాలు. పెట్టినా కానీ ఆ పెన్షన్లు తీసుకెళ్ళి ఇవ్వటం. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. 55 ఏళ్ళకి 57 ఏళ్ళు ఇట్లా పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఆ వయసు వాళ్ళు నిజానికి నడవగలిగిన పరిస్థితే ఉంటుంది. వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోలేరా? ఒక్కవేళ నడవలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కొడుకులో మనవాళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెన్షన్ మన ఆఫీస్కి వచ్చి పంచాయతీ ఆఫీస్కి వచ్చి పెన్షన్ తీసుకోలేరా అండి? లేదు అంటే ఇప్పుడు సాంకేతికత పెరిగిందో అని తాడేపల్లిలో కూర్చుని బట్టలు నొక్కుతున్నావు కదా, ప్యాలెస్లో కూర్చొని అకౌంట్లోకి వెయ్యొచ్చు కదా. అట్లా కాదు. ఆ నెపంతో ఈ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో సమాచారం అంతా సేకరించి వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది అని తెలుసుకోవటం కోసం, ఇట్లాంటి వాటి కోసం ఇదొక్కటే కాదు, పనికిమాలిన పనులు వాళ్ళ చేత. మనం పని మీద గౌరవం లేదు అని అనుకోవద్దు దయచేసి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఒక ఇంజనీరింగ్ చదివిన పిల్లాడు, ఒక లా చదివిన పిల్లాడు, లేదు అనుకుంటే చదువుకోలేదు కాసేపు పక్కన పెట్టండి,
వాళ్ళ చేత నువ్వు మూటలు మోయించాల్సిన అవసరం ఏంటి? నీ కూతుర్ని లండన్లో పెట్టి చదివించుకుంటున్నావు, ఇక్కడ చదువుకున్న పిల్లలకేమో ఈ 5,000 రూపాయలు ఉద్యోగం ఇస్తున్నావు నువ్వు. ఏమి ఇంత నీకు నీ పిల్లలైతే అంత గొప్ప, వాళ్ళైతే అంత ఇదా? ఎందుకు చేసావు నువ్వు ఈ పని? అదేమంటే తెలుగు భాషలో కాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు కొడుకు అయితే అమెరికాలో చదువుకోవాలి, వీళ్ళ కొడుకు అయితే అక్కడ చదువుకోవాలి, వీళ్ళ కొడుకు అయితే అక్కడ చదువుకోవాలి అని నువ్వే కదా చెప్పావు కంపారిజను. మరి నీ పిల్లలేమో లండన్లో చదువుకుంటారు, లండన్లో ఉద్యోగం చేస్తారు. మరి ఈ ఊర్లో వాళ్ళ పిల్లలు ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఇవి చదివిన వాళ్ళు మటుకు వాలంటీర్ వేషాలు వేసుకొని పాపం మూటలు మోసుకుంటా సరుకులు ఇంటికి తీసుకొచ్చేవటం. నేను చిన్నప్పుడు రేషన్ తీసుకొచ్చేదాన్ని, రేషన్ షాప్కి వెళ్ళి. ఏం తప్ప? రేషన్ తీసుకోవడం తప్ప? వెళ్ళలేమా? 4 అడుగులు వేసి తెచ్చుకోలేమా? అంటే దీని అర్థము ఈ పనులన్నీ చేసే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక వాలంటీరు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాడు? అందుకోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఈ 5 సంవత్సరాలు చేసింది సరిపోనట్లు ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కొనసాగించే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే మొన్నే మనం నిన్న మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్ వాళ్ళు వేసిన కేసుకి తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? నువ్వు వాలంటీర్ల చేత ప్రభుత్వం డబ్బులు 200 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ చేత సాక్షి పేపర్ కొని వేయించటము అనేది చాలా నేరము అని చెప్పి తక్షణం ఈ పని ఆపేయాలి అని చెప్పి, మరి మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని కథా కమామిషి, ఎట్లా వీళ్ళు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, ఏమైందని బాగా మొట్టికాయలు పడ్డాయి. ఏ విషయమైనా సరే తను ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి కోర్టులో మొట్టికాయలు పడాల్సిందే. మొన్న ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే పని, మొట్టికాయలు వేయాల్సిందే ప్రతి విషయానికి. వేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదనమాట. ఇప్పుడు అసలు లెక్క పెట్టాలే కానీ ఆయన నెత్తి మీద ఎన్ని బొప్పిలు ఉన్నాయో లెక్క పెడితే తెలుస్తుంది. అన్ని మొట్టికాయలు వేసింది. అయితే అసలు ఈ కథ అంతా జరిగేదే కాదు. ఇప్పుడు ఈసీ నిర్ణయం తీసుకునేది కాదు. ఈసీ నిర్ణయం తీసుకోవడం వెనకమాల కూడా జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. ఎట్లా అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారని ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఆయన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి అసలు తన చుట్టూ శత్రువులను తయారు చేసుకోవటంలో ఏదైనా ఒక స్కూల్ పెడితే గనక ఆ స్కూల్కి ప్రిన్సిపాల్గా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డిని. ఎంతమందిని చుట్టూ శత్రువులు చేర్చుకున్నాడండి. పైగా తను ఇలా చేసుకున్న వాళ్ళందరూ ఒక సామాజిక వర్గం వాళ్ళు. జాస్తి కృష్ణకిషోర్, ఆయన ఐటీకి సంబంధించిన ఆయన. మూడోది ఇంకొక పేరుంది, నాకు ఇప్పుడు గుర్తు రావట్లా. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఈ ముగ్గురిని అతను భయంకరంగా ఏడిపించాడు, మామూలుగా ఏడిపించలే. ఏబి వెంకటేశ్వరరావు ఇంతకుముందు ఆయన డీజీపీగా పనిచేసిన ఆయన్ని. అయితే ఆ ముగ్గురు కూడా కోర్టులో ఇతని మీద గెలిచారు. ఇది అసలు గమ్మత్తు. సరే, ఈ ముగ్గురు కథ ఇలా ఉంటే మరి తను సలహాదారులను మట్టుకు తన సామాజిక వర్గం వాళ్ళని సలహాదారులకు వేసుకుంటాడు. గొడ్డు చాకరీ ఒక సామాజిక వర్గం చేస్తుంది, వాళ్ళ మీద సాధింపులు వేధింపులు చేస్తాడు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు గెలుస్తారు. ఈ తన సామాజిక వర్గం వాళ్ళందరికీ కడుపు నీళ్ళు కదలకోకుండా హాయిగా ఒక మంత్రుల స్థాయిలో వాళ్ళకి ఏమంటారు ప్రోటోకాల్స్ కావచ్చు, జీతాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఏమి అంటే ఈ డబ్బులు కాదుగా, ప్రజల డబ్బులే కదా. ఈ ప్రజల డబ్బులు ఎంతైనా ముట్ట చెప్పొచ్చు అని చెప్పి ఈ 2 విషయాలు కనుక మనం గమనిస్తే తనని కాపాడే వ్యవస్థకేమో తనకు ఆ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాంగా అసలు ఈ 2 రాష్ట్రాలకి ఎంత పోలికంటే, అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవి 2 కవల పిల్లల్లాగా తయారైనాయి కదా. అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి కూడా పెట్టుకున్నది అందరినీ రావుల్నే. అదేదో రాహుకాలం వచ్చినట్టు రావుల కాలం పెట్టారు ఇక్కడ, అట్లాగే అక్కడ రెడ్డిల కాలం పెట్టారు. ఇప్పుడు మీరు సామాజిక వర్గం కాలం కనుక తీశారనుకోండి, అక్కడ అన్నీ రెడ్డి కాలం, ఇక్కడ అన్నీ రావు కాలం. ఇలా చేసి ఆయన సిటిజన్ ఫర్
డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా కోర్టుకు వెళ్ళారు. ఇది అధికార దుర్వినియోగం అవుతుంది, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇది చేయడానికి వీల్లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ ట్యాబ్లు కానీ వాళ్ళ దగ్గర ఉండటానికి వీల్లేదు, అవన్నీ గవర్నమెంట్కి అప్పగించాల్సిందే, గవర్నమెంట్ కస్టడీలో అవి పెట్టాల్సిందే అని చెప్పి ఆయన ఆర్డర్ పట్టుకొచ్చాడు. ఇది మామూలుగా అయితే గనక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హాయిగా రిటైర్ అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ లైఫ్లోకి వెళ్ళుండేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా గనక ఆయన్ని వేధించకుండా ఉండున్నట్లయితే గనక ఆయన ఇప్పుడు ఒక సామాజిక కార్యకర్త రూపంలోకి మారిపోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయనకున్న తెలివిని ఆయనకున్న జ్ఞానాన్ని ఈ విధంగా సమాజం కోసం వాడుతున్నాడు. ఓకే, అందుకని ఎప్పుడైనా సరే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ ఎన్నికల సమయంలో ఇది కోర్టు ద్వారా ఈ తీర్పు రావటం అనేది, కోర్టు అంటే ఎన్నికల కమిషన్ ఈ మాత్రం అంటే మామూలుగా అయితే ఎన్నికల కమిషను ఎవరు అధికార పార్టీలో ఉంటే వాళ్ళ పాట పాడుతుందని వింటాం, కానీ సరికొత్త దారులు వేస్తున్న ఈసీ అని చెప్పి మనం చాలా గౌరవించవచ్చు.